వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సదస్సు 2025 జూలై 6-7 తేదీలలో బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరగనుంది. ఈ విషయాన్ని బ్రెజిల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. ఈ సమావేశంలో బ్రిక్స్ దేశాల అభివృద్ధి, సహకారం, ప్రజల జీవితాలను మెరుగుపరిచే కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 2024 అక్టోబర్లో బ్రిక్స్ సదస్సు రష్యాలోని కజాన్ నగరంలో జరిగింది. అయితే ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఉక్రెయిన్ రష్యా యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులు, టెర్రరిజం వంటి సమస్యలపై చర్చించారు. నెక్స్ట్ ఇండియా చైనా బార్డర్ వివాదంపై కీలక చర్యలు చేపట్టారు. బ్రిక్స్ దేశాలకు ప్రత్యేకంగా కరెన్సీ ఉండాలని రష్యా అధ్యక్షుడు పుతిన్ అభిప్రాయపడ్డారు. కూటమిలోని దేశాలు డిజిటల్ కరెన్సీ వినియోగించుకునేందుకు రష్యా ఇండియాతో కలిసి పనిచేస్తుందని కూడా చెప్పడం జరిగింది. అయితే బ్రిక్స్ దేశాలకు స్పెషల్ కరెన్సీ అనే ప్రతిపాదనను డొనాల్డ్ ట్రంప్ వ్యతిరేకించడం జరిగింది. డాలర్ కి ప్రత్యామ్నాయంగా ఇంకో కరెన్సీని ఒప్పుకునే ప్రసక్తే లేదని, ఒకవేళ దాన్ని వాడకంలోకి తెస్తే ఆయా దేశాలపై 100% పన్నులు విధిస్తారని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ బ్రిక్స్ యొక్క ప్రస్థానం తెలుసుకుంటే, బ్రిక్స్ అనేది 2009లో ఏర్పడింది. తొలుత ఇందులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా ఉన్నాయి. 2010లో దక్షిణాఫ్రికా చేరింది. 2024లో ఇరాన్, ఈజిప్ట్, ఇథియోపియా, యుఏఈ వంటి కొత్త సభ్య దేశాలతో విస్తరించింది. అయితే సౌదీ అరేబియాను కూడా ఆహ్వానించారు. టర్కీ, అజర్బైజాన్, మలేషియా అధికారికంగా సభ్యత్వం కోసం దరఖాస్తు కూడా చేసుకుని ఉన్నాయి. ఇటీవల ఇండోనేషియా 11వ సభ్య దేశంగా మారిందని చెప్పొచ్చు. నైజీరియాను భాగస్వామ్య దేశంగా గుర్తించారు. భాగస్వామ్య దేశంగా గుర్తించడం అనే విధానాన్ని 2024లో కజాన్లోని జరిగిన శిఖరాగ్ర సమావేశంలో ప్రవేశపెట్టారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.